జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాక ఏ ధరలు దిగిరానున్నాయి? సామాన్యులపై భారం తగ్గనుందా పెరగనుందా? పన్ను స్లాబ్ల క్రమబద్ధీకరణతో దేశ జీడీపీ పరిస్థితి ఏంటి? కౌన్సిల్ నిర్ణయాలు ఎవరికి ప్రయోజనం? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్రం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. హెయిర్ ఆయిల్, టాయిలెట్ సోపులు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, సైకిళ్లు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహ అవసర వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబుల్లోకి తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వైద్య, వ్యవసాయ రంగాలపై ఆధారపడిన వారికి భారీ ఊరట కల్పించారు. చాలా రకాల తినుబండారాలను 5% స్లాబుల్లోకి తీసుకొచ్చారు. ఉప్పు, భుజియా, సాసులు, పాస్తా, న్యూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటిపై పన్ను శాతాన్ని 5కు తగ్గించారు. ఏసీలు, అన్ని రకాల టీవీలపై నుంచి 28% నుంచి 18%కి తగ్గించారు. డిష్ వాషింగ్ మెషిన్లు, చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు 18% స్లాబుల్లోకి తీసుకొచ్చారు. సిమెంట్ పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18%కి తగ్గించారు. ఫిర్ రిడక్షన్ ఫ్రమ్ 28 to 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारे चीज़ हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%. ये I want to underline, all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. తాజా పన్ను స్లాబుల క్రమబద్ధీకరణతో 48,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోనుందని, ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత పెరుగుతుందన్నారు. మన జీడీపీలో 61.4% వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనించదగ్గ అంశం. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడీపీ వృద్ధి 0.5% మేర అదనంగా నమోదవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు సామాన్యులకు, రైతులకు, ఎంఎస్ఎంఈలకు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయన్నారు. మరోవైపు భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% టారిఫ్లు దేశ ఆర్థిక వృద్ధిని 0.2 నుంచి 0.5% ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా జీఎస్టీ సంస్కరణలతోనే ఈ ప్రభావం సమసిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.